సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొన్ని కీలక సూచనలు చేయడం జరిగింది. నర్సాపురం, భీమవరం, తాడేపల్లి గూడెంలో ఏదో ఒక చోట పవన్ పోటీ చేయాలని కూడా సూచించడం జరిగింది. అయితే అదే విధంగా 2.5 ఏళ్లు పవన్ సీఎం పదవి చేపట్టాలని కూడా అంటున్నారు. ఆయన టీడీపీ జనసేన మధ్య పవర్ షేరింగ్ అంశం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, సీఎం ప్రతిపాదన అంశం ప్రజల్లోకి వెళ్తే టీడీపీ జనసేన మధ్య ఓటు బదిలీ అవుతుందని హరిరామ జోగయ్య వెల్లడించడం జరిగింది. సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కొన్ని కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. నర్సాపురం, భీమవరం, తాడేపల్లి గూడెంలో ఏదో ఒక చోట పవన్ పోటీ చేయాలని కూడా ఆయన సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్, హరిరామ జోగయ్య అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కొన్ని కీలక సూచనలు చేశారు, పదవికి సంబంధించి చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? జానకి, పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మొదటి నుంచి కూడా కాపుల తరపున ఒక ప్రతినిధిగా అనేక సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే ఇటీవల కాపు సంక్షేమ సేన రాష్ట్ర సమావేశాన్ని కూడా పాలకులలో ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ఒక ఏదైతే అభిప్రాయ సేకరణ కూడా ఆయన చేయడం అయితే జరిగింది. కాపులతో పాటు తూర్పు కాపులు, అలాగే బలిజ, ఒంటరి తెగలకు సంబంధించిన వారందరినీ కూడా సమాయత్తం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తూ ఈ రోజు కొన్ని ప్రధాన అంశాలను అయితే పవన్ కళ్యాణ్ ముందు ఉంచడం అయితే జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ రోజు మనం చూసుకుంటే కనుక రాజ్యాధికారం కాపులకు దక్కాలంటే ఖచ్చితంగా సీఎం పదవి కాపులకు, అందులోనూ పవన్ కళ్యాణ్ కు రావాలన్నటువంటిది మొదటి నుంచి కూడా ఆయన పూర్తిగా జనసేన పార్టీకి సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులోనే రాజ్యాధికారం సంబంధించినటువంటి పొత్తులో భాగంగా 2.5 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి. ఆ ప్రతిపాదనతోనే ఈ రోజు పొత్తులో సీట్ల భాగస్వామ్యంలో గానీ, అధికారం చేజిక్కించుకునే విషయంలో గానీ ఖచ్చితంగా ముందుకు వెళ్లాలంటూ ఆయన ఒక సంకేతాన్ని అయితే ఒక లేఖ ద్వారా పంపడం జరిగింది. అలాగే ఆయన పవన్ కళ్యాణ్ ను కలిసిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మంగళగిరి వెళ్లి పార్టీ కార్యాలయంలో కలిసినప్పుడు కూడా ఇటువంటి విషయాలని ఆయన వెల్లడించడం జరిగింది. ఈ మొత్తం అంశాలపై ఈ రోజు ఆయన ఒక లేఖను కూడా తాజాగా విడుదల చేయడం అయితే జరిగింది. దీంట్లో ఒక విషయం అదైతే ఈ సీఎం పదవికి సంబంధించినటువంటి భాగస్వామ్యం అయితే, మరొక అంశం ఏదైతే ఉందో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సీట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ భీమవరం, నర్సాపురం, పాలకొల్లు ఈ 3 సెంటర్లలో ఏదో ఒక చోట పవన్ కళ్యాణ్ పోటీ చేసి తీరాలి. ఎందుకంటే గతంలో అత్యధికంగా ఓటింగ్ షేర్ జనసేన పార్టీకి ఇక్కడ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ 3 స్థానాల్లో ఏదో ఒక చోట అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటూ కూడా ఆయన ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఈ 2 అంశాలపైన పూర్తిగా వివరణిస్తూ తాను కాపు సంక్షేమ సేన తరపున కాపుల నుంచి సేకరించినటువంటి అభిప్రాయాలను కూడా పవన్ కళ్యాణ్ కు వివరిస్తూ ఈ రోజు లేఖ రాయడం జరిగింది. అలాగే ముద్రగడ పద్మనాభంకి సంబంధించి ఇప్పటికే ముద్రగడ పద్మనాభాన్ని జనసేన నేతలు గాని, టీడీపీ నేతలు గాని కలవడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాసు జనసేన రాష్ట్ర నాయకుడు నేరుగా కిర్లంపూడి వెళ్లి ఆ నేతతో సంప్రదింపులు చేయడం జరిగింది. సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా కిర్లంపూడి వెళ్తారంటూ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన అంటే ఫస్ట్ నుంచి కూడా హరిరామ జోగయ్య అయితే పవన్ కళ్యాణ్ కి వెనక నుండి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటివి చాలా సూచనలు అయితే ఆయన చేశారు. వాలంటీర్ల విషయం అయితే ఏంటి, తర్వాత మనకి కాపుల రిజర్వేషన్ల గురించి అయితే కూడా హరిరామయ్య చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ సీఎం మనము ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు కూడా సీఎం విషయం గురించి కూడా ఎక్కడ మాట్లాడొద్దు అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. జనసేన టీడీపీ కూటమి ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా నేను సీఎం పదవిని కూడా ఆశించడం లేదు, వైసీపీ ఓట్లు చీలుస్తాను, ఖచ్చితంగా మనకు అది లాభపడాలి, కానీ సీఎంగా అయితే జగన్ని చూడను, వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ నేను కష్టపడేదంతా ఏపీ కోసం అని కూడా ఆయన చాలాసార్లు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో హరిరామయ్య కొన్ని సూచనలు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకుంటారు అని అనుకోవచ్చంటారా మనం? జనసేన అధినేత అనేక సార్లు కూడా బహిరంగ సభల్లో ఆయన స్పష్టం చేయడం జరిగింది. జనసేన పార్టీకి ఓటింగ్ శాతానికి సంబంధించి కానీ, సీట్లకు శాతానికి సంబంధించి కానీ మనం ఒక డిమాండ్ చేయాలంటే నాకు అంత ఓటింగ్ శాతం మీరు ఇవ్వాలంటూ ఆయన జన సైనికులు గాని, అభిమానులు గాని కోరడం అయితే జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం అధికారాన్ని కూడా కోరాలని చెప్పేసి ఆయన అనేక మార్లు చెప్పినప్పటికీ కూడా జోగయ్య మాత్రం మొదటి నుంచి ఒకటే స్పష్టం చేస్తున్నారు, రాజ్యాధికారం ఖచ్చితంగా రావాలి, పవన్ కళ్యాణ్ కు సీఎం పదవిలో షేరింగ్ కావాలి, అలా చేస్తేనే కాపులకు న్యాయం జరుగుతుంది అనేది జోగయ్య ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు. అదే విషయాన్ని స్పష్టం చేస్తూ మరొకసారి రోజు లేఖ రాశారు. అయితే జోగయ్య చెప్పేటువంటి వ్యాఖ్యల్లో సీఎం కి
హోదా పవన్ కళ్యాణ్ కు దక్కకపోతే గనక ఖచ్చితంగా కాపులందరూ కూడా కాస్త అసహనానికి గురవుతారు. దానివల్ల ఓటు బదిలీ జరుగుతుంది అనేది కూడా ఆయన ఈ రోజు కొన్ని వ్యాఖ్యలను ప్రతిపాదించడం జరిగింది. 2.5 ఏళ్ల పాటు ఇస్తేనే ఖచ్చితంగా జన సైనికులకు సంబంధించి మాత్రమే కాకుండా కాపుల ఓట్లు కూడా జనసేన పార్టీకి, అలాగే తెలుగుదేశం పార్టీకి పొత్తులు అనేక చోట్ల అది కూడా పోటీ చేస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి కూడా ఓట్లు వస్తాయి. ఆ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేకపోతే గనుక పవన్ కళ్యాణ్ సీఎం అవ్వరు అనేటువంటిది ప్రజలలోకి తీసుకెళ్లలేకపోతే గనక ఖచ్చితంగా ఓటింగ్ షరతు ఖచ్చితంగా కూడా తీవ్ర నష్టాన్ని వస్తుంది. కాబట్టి అందుకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది. దీంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోనే గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అయితే ఇక్కడ ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి ఖచ్చితంగా పొత్తులో భాగంగా గెలుపొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి భీమవరం లేదా తాడేపల్లిగూడెం, నర్సాపురం ఈ 3 సెంటర్లలో పోటీ చేసి మరొకసారి పవన్ కళ్యాణ్ తన సొంత జిల్లాలోనే గెలిచారనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకువెళ్తే ఖచ్చితంగా పరువు దక్కుతుంది అనేటువంటి ఒక కోణంలో కూడా ఆయన ఈ రోజు అనేక మంది ఇచ్చినటువంటి సలహాల మేరకు ఓ సూచన కూడా చేయడం జరిగింది. ఈ రెండింటి మీద మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో కూడా వేచి చూడాలి. దానికి రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.